మెగాస్టార్ చిరంజీవి గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. కేవలం టాలీవుడ్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చిరంజీవి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. వెస్ట్ గోదావరి జిల్లాలోని మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు మొదటి సంతానంగా పుట్టారు చిరంజీవి. ఇక తన చదువు పూర్తయ్యాక పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ తన సినీ కెరీర్ని ప్రారంభించాడు. తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలను, కష్టాలను ఎదుర్కొన్న చిరంజీవి ప్రస్తుతం కోట్లాది మంది ఫ్యాన్స్ని సంపాదించుకున్నారు. తన ఫ్యామిలీ నుంచి నాగబాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు సురేష్, నిహారిక ఇలా ఎంతోమందిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అయితే కేవలం వీరే కాకుండా చిరంజీవి తండ్రి అయిన కొణిదెల వెంకట్రావు గారు కూడా ఒక సినిమాలో నటించారు. వృత్తిరీత్యా పోలీస్ కానిస్టేబుల్ అయిన చిరంజీవి తండ్రి వెంకట్రావు తన కుమారుడితో కలిసి ఒక సినిమాలో నటించారు. చిరంజీవికి బ్లాక్ బస్టర్ హిట్ని ఇచ్చిన ఆ సినిమాలో మంత్రి క్యారెక్టర్ కోసం దర్శకుడు ఎంతోమందిని ట్రై చేశాడట. అయితే ఎవరు కూడా ఆ క్యారెక్టర్కి సెట్ కాలేదట. దాంతో ఆఖరికి చిరంజీవి మామగారైన అల్లు రామలింగయ్య గారు ఎవరో ఎందుకు, చిరంజీవి తండ్రి ఉన్నారు కదా, ఆయనకే ఒకసారి స్క్రీన్ టెస్ట్ చేసి చూద్దామని ఆ డైరెక్టర్కి సలహా ఇచ్చారట. దాంతో ఆయనకి స్క్రీన్ టెస్ట్ చేయగా ఆ మంత్రి పాత్రకి చిరంజీవి తండ్రి అద్భుతంగా సెట్ అయ్యాడట. అయితే ఆ సినిమాలో చిరంజీవికి అతని తండ్రికి మధ్య మాత్రం ఎలాంటి సీన్లు లేవు. అలా తండ్రి కొడుకులు కలిసి ఒకే సినిమాలో నటించారు. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు, 1983లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయిన మంత్రి గారి వియ్యంకుడు.